హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ బ్రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న టీఎస్ఎల్ పిఆర్బి అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, దీని గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఎందుకంటే ప్రతిదీ చిన్నది కూడా వీడియో చేయలేం కాబట్టి మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎమర్జెన్సీగా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అఫీషియల్ ప్రెస్ నోట్ అండి, మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. ఎలాంటి ఫేక్ అయితే కాదు. మన నోటిఫికేషన్ కూడా ఏ క్షణాన రావచ్చు. ఏ క్షణాన అంటే ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, అట్లా పాసిబిలిటీ ఉంది. 1-2 డేస్లో వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. సో మీరందరూ రెడీగా ఉండండి. ఎవరు టైంపాస్ కూడా చేయకండి, గ్రౌండ్కి పోండి. ఇంకా ప్రిపరేషన్ ఎవరన్నా స్టార్ట్ చేయలేదంటే ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రివిజన్ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఏమన్నా చిన్న పోలీస్ కేసులు అట్లాంటి అయిన వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఇంకేమన్నా కొట్లాటలు చిన్న ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కోర్టు కేసు అయిపోయిన తర్వాత ఎన్ఓసి తీసుకునే ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ప్రెస్ నోట్ గురించి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏందని చెప్పి చూసుకున్నట్లయితే మనం డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ చూసుకోండి. పోస్టులు తక్కువ ఉన్నాయి, సరే ఓకే, అది పక్కన పెడితే వచ్చిన నోటిఫికేషన్ అయితే ఎవరు ఆపలేరు. కాకపోతే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఏమని అడుగుతూ ఉన్నారు అంటే, అన్న మరి ఇప్పుడు పోస్టులు తక్కువ వచ్చినాయి కదా, మరి పరిస్థితి ఏంది అని అంటే, గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఇంకా అరే పాపం వీళ్ళ వల్లనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది, సో వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాము అన్నట్టు గవర్నమెంట్ కనుక అనుకుంటే ఇంకొక సప్లిమెంటరీ నోటిఫికేషన్లా 1500, 2000, 3000 నోటిఫికేషన్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వచ్చు. సో ఎవరైనా అధికారులు వాళ్ళు వీళ్ళు ఉంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఫోన్లు చేయడము, ఇంకా ఏదైనా చేయడం లాంటిది అట్లా జరిగితే వాళ్ళు సీఎం దృష్టి వరకు తీసుకెళ్తే, సీఎం గారు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు తర్వాత డీజీపీ సార్తో మాట్లాడుకొని సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఎట్లాంటి స్పందన లేదు కాబట్టి ఇన్నే పోస్టులు అనే అనుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏదైతే ఎస్ఐ సివిల్ ఉంటుందో అవి 148 పోస్టులు వచ్చినాయి. ఇక్కడ ఆర్ఎస్ఐ ఏదైతే ఉంటుందో 14 పోస్టులు. నోటిఫికేషన్ మొత్తం పేరు మీద 14 పోస్టులు, ఏఆర్ పోస్టులు వచ్చినాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ టీఎస్ఎస్పీ ఏదైతే ఉంటుందో టీజీఎస్పీ అది ఇక్కడ మనకు 12 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్ఐఆర్ సిపిఎల్ ఉంటుంది కదా, అది ఆర్ఎస్ఐ, అది కూడా 3 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్పిబి ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించిన ఇన్స్పెక్టర్లు ఏవైతే ఉంటాయో అది 23 పోస్టులు. తర్వాత ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ మొత్తం పేరు మీద మనకి 3697 పోస్టులు జస్ట్ సివిల్ కానిస్టేబుల్ మాత్రమే రావడం జరిగింది. ఇది చాలా అంటే చాలా తక్కువ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీస్ ఏఆర్ కానిస్టేబుల్ మొత్తం చూసుకున్నట్లయితే 1052 ఏఆర్ కానిస్టేబుల్. తర్వాత ఎస్ఐఆర్ సిపిఎల్ ఏదైతే ఉంటుందో కానిస్టేబుల్ 24 పోస్టులు. తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ ఏదైతే ఉంటుందో అది జస్ట్ 20 పోస్టులు. తర్వాత కానిస్టేబుల్ మెకానిక్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ 7 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. మరి ఇక్కడ మనకు వచ్చినట్టయితే మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి పోస్టులు ఉన్నాయని అంటే, ఎస్ఎఫ్ఓ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎవరైతే మనకి ఎస్ఐ లాగా ఉంటారో మన పోలీస్ స్టేషన్ అట్లా ఫైర్ డిపార్ట్మెంట్లో ఎస్ఎఫ్ఓ ఉంటారు అనమాట. ఆ పోస్టులు కానీ 39 పోస్టులు. తర్వాత ఫైర్ ఫైటర్ ఏదైతే ఉంటుందో అది 751 పోస్టులు మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎస్ఎఫ్ఓ జస్ట్ 39 పోస్టులు ఉన్నాయి, ఇది 751 పోస్టులు ఉండడం జరిగింది. దాని తర్వాత మన జైల్ వార్డర్ సంబంధించిన ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ డిప్యూటీ జైలర్ ఏదైతే ఉంటుందో అది 14 పోస్టులు ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ డిప్యూటీ జైలర్ ఉమెన్ సంబంధించిన పోస్టులు కేవలం 1 మాత్రమే ఉంది. తర్వాత ఇక్కడ జైల్ వార్డర్ ఉంటుంది కదా, అది 196 పోస్టులు ఉన్నాయి, అవి మేల్కి. తర్వాత జైల్ వార్డర్ ఫీమేల్ ఉంటారు కదా, అది 12 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత ఎస్పీఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది కదా, పోస్టులు ఉంటాయి కదా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, గుడిలల్లా, తర్వాత పోలీస్ స్టేషన్లల్లో, తర్వాత బ్యాంకులల్లో, ఇంకా మిగతా దగ్గర ఎక్కడ బందోబస్తు చేస్తూ ఉంటారో వాళ్ళ ఎస్పీఎఫ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పీఎఫ్ పోలీస్ ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్లు 44 ఉన్నాయి. 44 ఎస్ఐలు అంటే మంచి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మంచిది, కాకపోతే ఇంకా పోయినసారితో కంపేర్ చేసుకోవద్దు కాబట్టి ఇది ఓకే అనుకోవచ్చు. ఇక్కడ మన కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో ఎస్పీఎఫ్ ఇక్కడ మనకి 1380. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి అన్నీ కలిపి పోస్టులు ఇక్కడ 74, 37 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రెస్ నోట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మనకు ప్రెస్ నోట్ అనేటివి వస్తాయి. ఏ క్షణానైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 1 or 2 డేస్లో అయితే ఇంకా ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ కాండి. తర్వాత మ్యాథ్స్ రాని వాళ్ళు మ్యాథ్స్ చదువుకోండి, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోండి.
గ్రౌండ్ స్టార్ట్ చేయని వాళ్ళు గ్రౌండ్ స్టార్ట్ చేయండి. మీరు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటే ఇబ్బంది పడతారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ అంతా ప్రాక్టీస్ చేసుకొని మంచిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని నొప్పులు గిప్పులు అంతా పోయేటట్టు మీరు రెడీగా ఉంటే ఈవెంట్స్కి మంచిగా వర్కౌట్ అవుతుంది. లేదంటే ఇబ్బంది పడతారు. ఈసారి కూడా 800 మీటర్స్ పోయినసారి లాంటి ఈవెంట్సే ఉంటాయి. 800 మీటర్స్ షార్ట్ పుట్, తర్వాత లాంగ్ జంప్, 4 మీటర్ లాంగ్ జంప్ ఉంటుంది. తర్వాత 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. షార్ట్ పుట్ ఉంటుంది 6 మీటర్స్. మీరు వీటన్నిటికీ రెడీగా ఉన్నా అని మెంటల్గా ఫిక్స్ అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రాండి. ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ అయితే లేట్ అవుతుంది. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఈ 3 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం డబ్బులు కూడా సమకూర్చుకొని దగ్గర పెట్టుకోండి. రోజు స్టడీ హాల్స్కి వెళ్ళి మంచిగా చదువుకోండి, లైబ్రరీలో చదువుకోండి. ఇంకేమన్నా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై తెలంగాణ.